హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా బుడ్డోడు పుట్టాక 11th డే రోజు మేము బాత్ అయిపోయాక ఏం చేసామనేది అయితే చూసేయండి. అయితే మేము హాస్పిటల్లోనే బాత్ చేపించేసి ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చాక కూడా మేము డైలీ అయితే బాత్ చేపిస్తున్నాము. కాకపోతే 9th or 11th ఎవరికి ఏ డే కంఫర్టబుల్ అయితే అలాగా మేము హెడ్ బాత్ చేపిస్తాము. ఆ రోజు బాత్ కంప్లీట్ అయిపోయాకైతే మేము సాంబ్రాణి అది వేసామన్నమాట. ఇప్పుడు డాక్టర్స్ అయితే అసలు అది కూడా వద్దు, బికాజ్ ఆ స్మోక్కి బేబీస్కి లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి అయితే అంటున్నారు. సో అందుకే మేము చాలా తక్కువ అయితే వేసామన్నమాట. అప్పటికే మా బుడ్డోడికి కూడా నిద్ర అయితే వచ్చేస్తుంది. వీడికనే కాదనమాట, నార్మల్ బేబీస్ అందరికైతే నార్మల్గా డాక్టర్ అయితే 30 days మీన్స్ 1 month వరకు ఎట్లాంటి సోప్ అయితే బేబీకి పెట్టొద్దు అనేసి అయితే అన్నారు. ఓన్లీ ఆయిల్ మసాజ్ అండ్ బాత్ అంతే చెప్పారనమాట. కానీ అసలు ఏది యూజ్ చేయకుండా బాత్ ఎలా చేయించాలి, సో అందుకే నేను మైల్డ్గా ఉండే బాడీ వాష్ అయితే యూజ్ చేశాను వాష్కి. సేమ్ డే అయితే మేము బేబీని క్రాడిల్లో వేసాము. నార్మల్గా అయితే క్రాడిల్ ఫంక్షన్ వేరే డేట్ ఉండే, కాకపోతే పంతులు గారు అయితే కనుక్కుంటే సేమ్ డే బాగుంది, సో ఆ రోజు అయితే వేసేస్తే నెక్స్ట్ మీరు డేట్ ఎప్పుడైనా ఫిక్స్ చేసుకోవచ్చు ఫంక్షన్కి అన్నారు. సో మేము అందుకే అలా ఫాలో అయిపోయాము. పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, పొత్తిళ్లలోని పున్నమి రాసుకు పువ్వుల ఉయ్యాల, ఊరంతా చేరి ఉప్పొంగిపోయే పండుగ అయ్యేలా, మా కంటి పాపకి జోజోలు పాడే గారాల ఉయ్యాల, తనే పాపల్లే తల్లి మురిసిందిరా, నా ఒడిలో ఒదిగి మై మరపించరా, నువ్వు త్వరగా ఎదిగి నన్ను అమ్మానరా, ఆ పిలుపే నా హృదయానికి ఉయ్యాల. ఈ కోటంతా ఇన్నాళ్ళు చినబోయరా, ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా, నీ చేతుల్లో బొమ్మలుగా ఉంటామురా, నువ్వు ఊరేగే అంబారి అవుతామురా. ఇలా మేము సింపుల్గా 11th డే రోజున ఉయ్యాల్లో అయితే వేసేసాము. ఇంతటితో వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం ఏమాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బై బై.